తిరుమలగిరి 108 బజార్లోని సెయింట్ ఆంథోనీ చర్చిలో ఆదివారం నిర్వహించిన ఫీస్ట్ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఫీస్ట్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ సెయింట్ ఆంథోనీ దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో సోదరభావంతో జీవించాలని, మత సామరస్యానికి కంటోన్మెంట్ ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, చర్చ్ ఫాస్టర్లు, చర్చ్ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Which plays an important for singing today. One so we have to go underfoot. So సింగర్స్ కి, కీబోర్డ్ ప్లేయర్స్ కి, ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, అక్క చెల్లెలు ఆంథోనీ ఫీస్ట్ శుభాకాంక్షలు. లాస్ట్ సండే నేను వేలాంగణిలో ఉన్నాయి. లాస్ట్ సండే మండే అక్కడి నుంచి వచ్చాను. సాటర్డే వెళ్ళి మండే రోజు వచ్చాను. ఎవ్రీ ఇయర్ వేలాంగణి చర్చ్కి వెళ్తాము. రెగ్యులర్గా సెయింట్ ఆంథోనీ చర్చ్ మెట్టుగూడ కూడా వెళ్తాను. అక్కడ నాతో అయినంత మేము ఏం చేయాలో చేస్తాను. మా 4 ఫ్యామిలీ నుంచి కూడా అందరూ ఈ చర్చెస్కి వెళ్ళడం, ఇలాంటి ఫీస్ట్లో పాల్గొనడం చాలా మంచిగా అనిపిస్తుంది. వేలాంగణి ఏదైతే పవర్ ఎంత ఉందో అందరికి తెలుసు. సునామీ వచ్చినప్పుడే సునామీ నీళ్ళు ఆ చర్చ్ నుంచి పోయింది, కానీ చర్చిలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి ఇబ్బంది కాకుండా మదర్ మేరీ అందరినీ కాపాడింది. ఎలక్షన్ కు ముందు కూడా నేను మదర్ మేరీ దగ్గరికి వెళ్ళాను. రిజల్ట్స్ కు ముందు కూడా మదర్ మేరీ దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అందరం వెళ్తాం అక్కడికి. మా ఫ్యామిలీ అంతా చిన్నప్పటి నుంచి వెళ్తాం. మంచిగా అనిపిస్తుంది. ఈ రోజు కూడా రాణ్సమ్ గారు చెప్పంగానే ఖచ్చితంగా 108 బజార్కి ఈ ఫీస్ట్కి వస్తా అని చెప్పాను. మాకు బాగా నమ్మకం కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, యావత్ కంటోన్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల బాధలు తొలగిపోయి అందరికీ మంచి జరగాలి, కోరుకున్న విధంగా వ్యవహారం ఉండాలి, అందరికి ఆయా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా నేను కూడా సెయింట్ ఆంథోనీ గారిని ప్రార్థించడం జరిగింది. మీకు మంచిదైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఈ రోజు ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అపార్ట్ ఫ్రమ్ ఫీస్ట్ కూడా ఏంటంటే మీ అందరినీ కలవచ్చు, మీ అందరితో మాట్లాడవచ్చు. మీరు కూడా ఏమైనా సమస్యలు అవసరం ఉంటే చెప్తే విని అది కూడా పరిష్కరించడానికి అందరు ఒకటే చోట కనిపిస్తారు. కాబట్టి ఈరోజు అది కూడా నేను ఆపర్చునిటీగా తీసుకున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ యొక్క చర్చ్ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు. ఎంటైర్ కంటోన్మెంట్ ఎవరెవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఏవియేషన్ ల్యాండ్స్ లో ఉన్నారో వారికి కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసి ఓనర్షిప్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఫెన్స్ మినిస్టర్కి లెటర్ రాయడం, నేను కూడా దాన్ని ఫస్ట్ నుంచి ప్రాసెస్ పెట్టాము. ఆ యొక్క ప్రాసెస్ దగ్గరలోనే ఉంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళు ఓకే అంటే ఇది కూడా ఫ్రీ హోల్డ్ అయిపోతుంది. మీరు ఇదే కాదు, షెడ్డే కాదు, ఇంకా ఏం కావాలన్నా ఈజీగా కట్టియచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏమైనా చేసాగానే కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళని వచ్చి మీకు అడ్డంగిస్తారు. లాస్ట్ వీకే ఒక ఇల్లు కాలిపోయింది అక్కడ ఇంకొక బ్లాక్లో. నేను అక్కడికి వెళ్ళి చూశాను. పాపం కరెంటు వైర్లతోటి షాక్ వచ్చి వాళ్ళకి కూడా ఇబ్బంది అయింది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకుందంటే మనం అప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇంతకు ముందుకు మనల్ని ఎవరిని పట్టించుకోలే, ఎవరు ఫైట్ చేయలే కాబట్టి స్టిల్ వీ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఎర్లియర్ వన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్, పీపుల్ బాగుండాలని అనుకుంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉండే అప్పుడు వాళ్ళు మాట్లాడుంటే ఈరోజు ఈ విషయమే ఉండకపోతుండే. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏమున్నా కూడా వాళ్ళ గురించి ఆలోచించారు కాబట్టి ప్రాబ్లం రిజాల్వ్ కాలే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ ఉన్నారు. ఏంటంటే ఈ యొక్క డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళందరికీ ఓనర్షిప్ ఇచ్చి వాళ్ళకు కూడా మంచి డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి, మంచి రోడ్లు ఇవ్వాలి, కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలి. మీరు అన్నట్టు చర్చ్కి కూడా షెడ్డే కాదు, ఎంటైర్గా దీనికి కవర్ చేసి మీకు కావాల్సిన ఫెసిలిటీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చేస్తే ఏమన్నా ఫంక్షన్స్ అయితే కూడా ఫస్ట్ ఫ్లోర్లో చర్చ్ పెట్టుకున్నా కింద ఫుడ్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా మనం చెయ్యొచ్చు. గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు. గవర్నమెంట్ నుంచి మేము ఫండ్స్ తీసుకొచ్చినా వీళ్ళు పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ ల్యాండ్ ఇష్యూ క్లియర్ అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ డెవలప్మెంట్. లేకుంటే ఏది సాధ్యం కాదు. మనమైతే మన దారిలో చేస్తున్నాం, మిగతా వాళ్ళది రావాలంటే ఒక్కరు ప్రేయర్ చేస్తే నా గురించి వినరు. ఇంతమంది ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు, ఈ పనులన్నీ అవుతాయి. All the dangers from fall, from sickness, from accidents. So we team members so that they will be blessed. They should
They should be appointed and they should have a nice